బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ స్థలం కబ్జా అయింది. తన 5 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని కలెక్టర్ కు ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంత శ్రీరామ్. ఇదే భీమవరం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన ఇంటి ముందున్న 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రముఖుడైన గేయ రచయిత అనంత శ్రీరామ్ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. తన ఇంటి ముందున్న 5 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని, అలాగే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలంటూ కూడా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలను కూడా మనం టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అయితే భీమవరంలో కూడా తను ఈ కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. సో స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి, ప్రాణహాని ఉంది లేదా మాపై దాడులకు తెగపడుతున్నారంటూ కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ చెప్పడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సో భీమవరం కలెక్టరేట్ లో కూడా ఆయనైతే ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నేరుగా ప్రజావాణిలోకి వెళ్లారు. కలెక్టర్ కి తన సమస్యలను అయితే విన్నవించుకున్నారు. తన భూమిని కబ్జా చేయడంతో పాటు మా తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలంటూ కూడా వేడుకున్నారు. మరి దీనిపై తదుపరి చర్యలు కూడా తీసుకోనున్నారని చెప్పుకోవాలి. అటు కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు భూ వివాదం కాస్త ఆ స్థలం అంతా ఎవరి పేరు మీద ఉంది, సో ఎవరు కబ్జా చేశారు, ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం అంతా జరుగుతుంది అనే దానిపై ఇప్పుడు పోలీసులు కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో పక్కన బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారంటూ తను ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తన కుటుంబానికే రక్షణ లేదు, మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు, తనకున్న భూమిని కూడా కబ్జా చేశారు, 5 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అలాగే ఒక సామాన్యుడిగా పట్టు గ్రామానికి చెందిన స్థల విభాగం గురించిన విషయంపై అక్కడ జరుగుతున్న కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న ఆక్రమణకు సంబంధించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పెద్ద వయసున్న మా తల్లిదండ్రులకి రక్షణ కల్పించడానికి. దానికి కూడా నాకు చాలా సరళంగా ఒక్కొక్క స్టెప్ అర్జీ తీసుకోవడం కానీ, సమస్య వినడం కానీ, రసీదు ఇవ్వడం కానీ కూడా చాలా సామరస్యంగా, స్నేహపూర్వకంగా, సరళంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ స్థల కబ్జా అయిందంటూ కూడా అటు భీమవరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందున్న 5 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు, అలాగే మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎవరైతే హరిరామ జోగయ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో తనే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు, మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి కూడా అటు కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. మాకు రక్షణ కల్పించండి అంటూ కూడా ఒక సామాన్యుడిలా వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో అయితే ఈ స్థలానికి సంబంధించి మరొక గేయ రచయిత ఎవరైతే హరిరామ జోగయ్య ఉన్నారో అతని కుమారుడే ఈ కబ్జాకి పాల్పడ్డారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ గొడవ స్టార్ట్ అయింది అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేయనున్నారు. ఎస్పీకి కూడా ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అండ్ కలెక్టర్ కి కూడా అటు అనంత శ్రీరామ్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. భీమవరంలో జరిగిన ప్రజావాణికి అయితే నేరుగా ఆయన వెళ్లి ఫిర్యాదు చేశారు. విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.